ఆ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. విమర్శలకు ప్రతి విమర్శలతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీ నేతను ఇరకాటంలో నెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు చూస్తున్నారా? ప్రతిపక్ష నేతలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. దాంతో ఆ ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఫైట్ జరుగుతోంది? యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన నియోజకవర్గం అది. అంతేకాక ఆ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అయితే ఈ నియోజకవర్గం నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 2 సార్లు ప్రభుత్వ విప్పుగా కొనసాగారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన బీర్ల ఐలయ్యకు కూడా ప్రభుత్వ విప్ పదవి దక్కింది. దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విప్, తాజా ప్రభుత్వ విప్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పర్వం కొనసాగుతుంది. కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష నేతలుగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. దాంతో ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ రగడ నెలకొంది. తన అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులిద్దరూ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ సవాళ్లు విసిరారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. నువ్వు అవినీతికి పాల్పడలేదని, నీ సొంత గ్రామమైన సైంధవపురంలో నీ ఆరాధ్య దైవుడు వీరభద్రస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తావా అంటూ సవాళ్లు విసిరారు మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. జంగయ్య గారు అనేటువంటి ఏదైతే ఆ వెంచర్ ఓనర్ ఉన్నాడో నీ దగ్గరికి వచ్చింది వాస్తవం కాదా? రాలేదా నీ దగ్గరికి? ప్రమాణం చేస్తావా? నీకు నమ్మకమైనటువంటి సవాళ్ళు ఇసురుతున్నావు కదా, రుజువులు కావాలని చెప్పి. నేను చెప్తున్నా, రుజువులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వీరభద్ర గుడి సంగతి, నీకు నమ్మకమైనటువంటి వీరభద్ర గుడి దగ్గరికి పోదాం. నాకు కూడా వీరభద్ర గుడి అంటే చాలా నమ్మకం. అక్కడికి పోదాం, అక్కడ ప్రమాణాలు చేద్దామా? నీ ఏసీపీ ఉన్నాడు కదా తొత్తు, ఆయన దగ్గర ఎండి డైరెక్టర్ పెడతారు కానీ లైవ్ డైరెక్టరా అంటారు. ఇద్దరం కూర్చుందాం నీ ఏసీపీ ఆఫీసులో. కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యే వైన నీవు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, తెలంగాణ సాధించిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ పై విమర్శలు చేసే స్థాయి మీద అంటూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఐలయ్యను విమర్శించారు. ఈ భూదందాల బీర్లయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మొన్న కేటీఆర్ గారి మీద. నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించే మనిషివి నువ్వు. ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజు ఒక ఎపిసోడ్ బయటకు వస్తుంది. ఇలా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తుండడంతో ఆలేరులో పొలిటికల్ చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, కొలనుపాకలో ఒక మార్వాడి వెంచర్ కు సంబంధించి 7 ఎకరాల 22 గుంటల భూమిని సబ్ రిజిస్టర్ ను బెదిరించి 154 మంది తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. వెంటనే బీర్ల ఐలయ్య చేసిన భూ దందాలపై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని గొంగిడి సునీత డిమాండ్ చేస్తున్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నా సొంత పార్టీ అవినీతిని ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బీర్ల ఐలయ్య చేసిన పాపానికి పరిహారంగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గోపి సస్పెండ్ అయ్యాడని, ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు గొంగిడి సునీత. ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జనే లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ నీ పుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు. నీ పుణ్యమే. నువ్వు బెదిరిస్తే
రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయ్యారు. ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడతలేం, పక్కా సాక్ష్యాలతో వచ్చినాను. నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం. బిడ్డ నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావా అని నేను అడుగుతా ఉన్నాను. అయితే గొంగిడి సునీత చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సవాలు విసిరారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒకవేళ నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాలు విసిరారు. అంతేకాక గొంగిడి సునీత మతిస్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని, గొంగిడి సునీతను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చేందుకు నేనే రిఫర్ చేస్తానని ఘాటు విమర్శలు చేశారు బీర్ల ఐలయ్య. ఆలేరు నియోజకవర్గంలో తనను బీర్ల ఐలయ్యకు బదులు నీళ్ల ఐలయ్యగా ఆలేరు ప్రజలు పేరు మార్చారని, కొలనుపాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే తన బినామీలు ఎవరో నిరూపించాలని 150 డాక్యుమెంట్లతో తన అనుచరుల పేర్లు ఒక్కటి ఉన్న రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే తన సవాళ్లను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు బీర్ల ఐలయ్య. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నా, చెప్పుని నేను వస్తా. ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్ కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మొన్న పదవి పోయింది, ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుంది. ఆమె మాటలకు అర్థం ఉందా? ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా, ఐలేక్ ఇంగ్లీష్ రాదని. మరి ఆ మాజీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నీకు చదువు ఎక్కువైంది తల్లి, ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లైలే పేరు కానీ బీర్లైలే అనుచరులు కానీ ఆలయ నియోజకం సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? 154 డాక్యుమెంట్లు అయినాయి అన్నావు. 150 డాక్యుమెంట్లు ఐలే పేరు కానీ ఐలేకి సంబంధించిన వాళ్ళ పేర్లుంటే నేను తక్షణమే రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు పరమైనటువంటి బాధలో మతి స్థిమితమై మాట్లాడుతున్నావు. అవసరమైతే ఎర్రగడ్డకో యశోద హాస్పిటల్ రెఫర్ చేస్తా, చూసుకొని మతి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా. మరోవైపు కొలనుపాక వెంచర్ వివాదంపై తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, మీ సొంత గ్రామమైన సైంధవపురం వీరభద్రస్వామిపై ప్రమాణానికి బీర్ల ఐలయ్య సిద్ధమా అని సవాలు విసిరారు నల్గొండ మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే తన భార్య సునీతను బీర్ల ఐలయ్య ఇష్టానుసారంగా మాట్లాడారని, బీర్ల ఐలయ్యపై తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలనే గొంగిడి సునీత రిపీట్ చేశారని మహేందర్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీర్ల ఐలయ్య మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మెంటల్ కేసు, ఇష్టం వచ్చిన రీతిలో ఒక మహిళని గౌరవం లేకుండా మాట్లాడినటువంటి ఖబర్దార్. అరే బీర్ల ఐలయ్య, నీ బతికేందో నువ్వేందో నాకు తెలుసు. నీ చరిత్ర ఇప్తే, నీ గత చరిత్ర ఇప్తే నా దగ్గర అన్నీ ఉన్నాయి. రోజుకొకటి బయటపడితే సీరియల్గా మారుతుంది బిడ్డ. ఏం తమాషా చేస్తున్నావా? ఒక మహిళను పట్టుకొని, నా భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇదేనా నీ గౌరవం? ప్రస్తుతం ఆలేరులో ఇద్దరు నేతల ఆరోపణలు, సవాళ్లతో ఆలేరు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. అటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత అక్కడ వర్తక వ్యాపారాలకు 15 దుకాణాలు కేటాయించేందుకు తన బినామీల ద్వారా వర్తక సంఘం నుంచి ఒక్కో షాపుకు 50,000 రూపాయల చొప్పున 70 లక్షలు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగుల పర్మినెంట్ చేస్తానని నాయి బ్రాహ్మణుల నుండి కూడా 1 కోటి రూపాయల వరకు తీసుకున్నట్లు నాయి బ్రాహ్మణులే ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఐల ఒత్తిడి తట్టుకోలేక యాదగిరిగుట్ట తహసీల్దార్ 4 నెలల నుంచి సెలవులపై వెళ్లిపోయాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఐలయ్య నేనే రాజు, నేనే మంత్రిగా భూ కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపించడం సంచలనంగా మారింది. మొత్తంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఎమ్మెల్యే ఐలయ్య భూ కబ్జాలను ప్రోత్సహించడంపై సొంత పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేయడం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భూ కబ్జాల అవినీతి అక్రమాలపైనే ప్రతిపక్ష పార్టీ క్షేత్రస్థాయిలోకి ఇప్పటికే తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. చూడాలి మరి అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా ఎక్కడి వరకు వెళ్తాయో.